ఎందుకు నమ్ముతున్నామండి. మరి ఏదైనా చేస్తారు, న్యాయం చేస్తారని కదండి నమ్ముతున్నాం. అమ్మ మీ పేరేంటి? సత్యవతి అండి. ఏంటి మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడికి? నీలేశ్వరం అండి. ఎందుకు అక్కడి నుంచి ఇక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్కి రావడానికి కారణం ఏంటమ్మా? ఏం చేస్తామండి, మరి మా బాధ చెప్పుకోవడానికి మేము వచ్చామండి. ఏం బాధ ఉంది నీకు? అది మలేషియాలో సిక్కడిపోయిందండి మా అమ్మాయి. ఎన్ని సంవత్సరాలు అయింది వెళ్ళి? ఇప్పుడు వెళ్ళి అవుతుందండి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఏమైందమ్మా? మలేషియా వెళ్ళింది మీ అమ్మాయి, ఏమైంది? సిక్కడిపోయిందండి. అక్కడ అప్పుల కోసం అని వెళ్ళిందండి, అప్పులు తీరుతారని వెళ్ళి అక్కడ ఈ ఏజెంట్ ఆ ఏజెంట్ కూడా డబ్బులు తినేసారండి. తినేసి పంపుతాను అని పంపడం మానేశారండి. ఎంత ఖర్చు పెట్టారమ్మా మీరు? మేమన్నా మళ్ళీ డబ్బులు పంపించమందండి ఏజెంట్. 60,000 అప్పు చేసి మరీ పంపించామండి. తెలుసునండి. ఎందుకు ఇప్పుడు ఏంటి రావడానికి మన బేగ పంపించాలి కదండి. మీరు ఏదో చూసి నా బిడ్డను ఏదో రకం పంపించండి. ఏమైందా ఇప్పుడు? ఏమంటున్నారు? ఏమంటున్నారండి, పంపిస్తానని డబ్బు తీసుకుంటున్నారండి, పంపించట్లేదండి. ఆ ఏజెంట్ అంతేనండి, ఈ ఏజెంట్ అంతేనండి. అమ్మాయి ఏం చేస్తుంది అక్కడ? ఏం చేస్తుందని ఇంట్లో పని చేస్తుందండి. ఎంత వయసు? వయసు అండి 50 సంవత్సరాలు. ఇల్లు అక్కడ ఉండిపోయింది. ఇక్కడ రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారండి. పంపుతాని అంటున్నారండి, పంపట్లేదండి. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదమ్మా, మరి ఇక్కడ పార్టీ ఆఫీస్కి వచ్చారు కదా, ఇక్కడ అక్కడ లోకేష్ గారు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ కానీ మరి విదేశాలని ఇరికిపోయిన వాళ్ళకి ఏదైనా చేసి తీసుకొస్తారని వచ్చామండి. చేస్తారో ఏదో న్యాయం చేస్తారనండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చూస్తున్నారని చెప్పి మీకు ఎలా తెలిసిందమ్మా? ఎలా తెలిసిందండి? ఫోన్ చేసి చెప్తున్నారు కదండి, మాకు చెప్తున్నారు కదండి. ఆ ఏజెంట్ నమ్ముతుందండి, పంపుతుంది కదండి, డబ్బులన్నీ తీసుకుంటుందండి. నేను పంపిస్తానంటుందండి, పంపించడం మానేస్తుందండి. ఇంకొక ఏజెంట్ అండి, ఆవిడ డబ్బులన్నీ తీసుకుంటుందండి, ఆవిడ పంపిస్తానంటుందండి, ఆవిడ తీసుకుంటుంది. మరి నమ్మకం ఉందో ఇక్కడికి వచ్చారు కదా, ఇలా ఈ లీడర్స్ ఏదైనా చూసి అలాంటి వాళ్ళని మాట్లాడి మీ అమ్మాయిని ఇక్కడ మన దేశానికి తీసుకొస్తారని నమ్మకం ఉందా మీకు ఈ ప్రభుత్వం? ఎందుకు నమ్ముతున్నామండి. మరి ఏదైనా చేస్తారు, న్యాయం చేస్తారని కదండి నమ్ముతున్నాం. గత 5 సంవత్సరాల్లో పట్టించుకోలేదా? గత ప్రభుత్వం వాళ్ళు కూడా పెట్టారు కదా స్పందన. ఎవరు పట్టించుకోవట్లేదండి. ఎక్కడ పట్టించుకోక ఎంత దూరం వచ్చేయండి. అదే గతంలో ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా అయితే అందరూ పట్టించుకున్నారు కదా, లీడర్లు ఎంపీలు వీళ్ళందరూ తిరిగారండి. పట్టించుకున్నారండి. ఇప్పుడు ఏం పట్టించుకోవట్లేదండి. ఏం పట్టించుకోవట్లేదండి. ఎమ్మెల్యేలు ఉన్నా ఎవరున్నా సరే ఏం పట్టించుకోవట్లేదండి. ఫోన్లు ఎక్కడన్నా కొంచెం న్యాయం చేస్తారని వచ్చాము. ఎవరి మీద నమ్మకం ఉంది ఇక్కడికి వచ్చారు మీరు? ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నారు? నారా లోకేష్ అండి. లోకేష్ గారు మీ అమ్మాయిని తీసుకొచ్చారు. లోకేష్ గారు మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చారా? వచ్చామండి. అమ్మ పెద్దమ్మ, మరి ఇలాగే ఒకటి ఏదో జరిగితే, ఒక కేసు జరిగితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన ఆమెని ఎన్నో సంవత్సరాలు ఇలానే చిక్కుకొని పోయిందంట, కానీ ఆమెను తీసుకొచ్చారు ఆయన పదవిలోకి వచ్చినప్పుడు, తెలుసా? మరి నమ్మకం ఉందా మీ అమ్మాయిని కూడా అలా విడిపించి తీసుకొని వస్తారు అని చెప్పి? నమ్ముతున్నామండి. అది ఓకే అమ్మా, తీసుకుని రండి, ఏదో రకంగా న్యాయం చెయ్యండి. మీ అమ్మాయిని తీసుకొచ్చి మీకు చిక్కడు కూడా ఉన్నదండి నాకు. అంటే అక్కడ ఏమీ చెప్పట్లేదు సరిగా, అమ్మాయిని అక్కడ బంధించేశారు. బంధించి పిల్లలతో ఉన్నదండి. ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు పడుతుంది. ఈవిడ పంపిస్తారని ఈవిడండి, ఆవిడ పంపిస్తారని ఆవిడండి, ఇద్దరు కూడా పంపించకుండా పిల్లలు సిక్కుల్లో పెడుతున్నారండి. అది మీరు ఏం చేస్తారో న్యాయం. ఇలాంటి వాటి మీద మరి పవన్ కళ్యాణ్ చాలా త్వరగా రియాక్ట్ అవుతున్నారు కదా, ఏమని మీరు ఏం చెప్తారో ఆయనతో చెప్పి చేయించు. ఓకే అమ్మ, మరి నమ్మకం అయితే ఉందా మీకు? నమ్మకం ఉంది. ఓకే అమ్మ.